హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఆలియా కట్ మోడల్ డ్రెస్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఆలియా కట్ మోడల్ అనేది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న డ్రెస్. ఈ డ్రెస్ని ఏ విధంగా కట్ చేయాలనేది సింపుల్గా ఈజీ మెథడ్లో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి 3 మీటర్లు తీసుకున్నాను. బాడీ కోసము 1 మీటర్ అలాగా తీసుకున్నాను. బాటమ్ పార్ట్ కోసం 2 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ కూడా అంతే, బాడీకి 1 మీటరు, బాటమ్ పార్ట్ కోసం 2 మీటర్స్ తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత చూడండి, ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టేసేసుకున్నాను. ఇలా ఈ విధంగా లైనింగ్ తడిపి ఆరబెట్టేసేసుకొని మనం ఇలా బ్లౌజ్ మడత వేస్తాం కదా, ఫస్ట్ అలా మడత అనేది వేసుకొని తర్వాత ఇక్కడ నేను వేస్తున్న విధంగా 4 మడతలు వచ్చేలాగా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ కోసము ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో డ్రెస్సు అంత అనేది చూసుకొని వెడల్పు పెట్టేసుకోవాలి. ఇక్కడ పొడవు వచ్చేసి నేను ఖర్చుతో కలిపి బాడీ పార్ట్ పొడవు వచ్చేసి 15 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఇలా 15 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక ప్లేస్లో కూడా వేసేసుకోవాలి. ఇలా 15 ఇంచులకి ఖర్చుతో కలిపి మీకు ఎంత కావాలో అంత దానికి ఖర్చు యాడ్ చేసుకోండి. 1 ఇంచు ఖర్చు కలిపి మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా నేను 15 ఇంచులకు మార్కింగ్ వేసేసుకున్నాను. మార్కింగ్ వేసిన విధంగా కట్ చేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను. పైన ఒక 1/2 ఇంచు మార్జిన్ కావాలి కదా మనకు, 1/2 ఇంచ్ అనేది లైన్ వేసేసుకుంటున్నాను. పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచ్ అనేది మనకు ఖర్చు కావాలి కాబట్టి ఆ ఖర్చు అనేది పెట్టేసుకోవాలి. ఖర్చు కలుపుకొని పెట్టుకోండి, పొడవు ఎంత కావాలో అంత. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి నేను మార్కింగ్ వేస్తున్నాను. నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. 30 ఇంచులని 4 భాగాలుగా చేసుకొని మార్కింగ్ అనేది వేసుకున్నాను 7 ఇంచులకి. తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టేసుకున్నాను. 1.5 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ కోసము 8.5 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. మీకు చెస్ట్ లూజ్ ఎంత వస్తుందో దాన్ని 4 భాగాలుగా వేసుకొని మళ్ళీ కింద ఖర్చు కోసం ఎంత పెట్టామో నడుము దగ్గర ఇక్కడ కూడా పెట్టేసుకోవాలి. అంతే, ఇలా ఈ విధంగా ఖర్చు లైన్స్ వేసేసుకోవాలి. ఇలా చెస్ట్ లూజ్, నడుము లూజ్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్ అనేది 6 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ కింద కూడా ఇంకొక ప్లేస్లో 6 ఇంచులకు మార్కింగ్ వేసేసుకోండి, స్ట్రేట్గా లైన్ రావడం కోసము. ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ నేను 6 ఇంచులకి మార్కింగ్ వేసేస్తున్నాను. 6, 6.5 పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను 6 ఇంచులు అనేది పెట్టుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఈ లైన్లని కలుపుతూ, ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా లైన్ వేసేసుకోవాలి. ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మార్కింగ్ వేసుకుందాము. ఆర్మ్ రౌండ్ మార్కింగ్ వచ్చేసి 1.5 ఇంచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా 1.5 ఇంచ్ వేసేసుకొని ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అనేది చెస్ట్ లూజ్ వరకు కలిపేసుకోవాలి. ఇక్కడి వరకు ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను. నెక్ పొడవు వచ్చేసి నేను 6 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేను మాత్రం 6 ఇంచులకు వేసేసాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఈ మోడల్ డ్రెస్కి వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి వీ షేప్ వచ్చేలాగా పెట్టుకోవాలి. చూడండి, ఇలా వీ షేప్ వచ్చే విధంగా పెట్టేసుకోవాలి. ఇలా కొంచెము క్రాస్గా ఈ విధంగా వీ షేప్ లాగా వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వీ షేప్ లాగా వేసుకోవాలి. ఇలా మీరు కావాలంటే ఈ విధంగా స్కేల్ పెట్టుకొని స్ట్రేట్గా లైన్ వేసుకొని కొంచెం ఇలా లోపలికి వేసేసుకోండి. నేను డైరెక్ట్గా ఇక్కడ క్రాస్గా వేసేసాను. ఇలా నెక్ మార్కింగ్ వేసేసుకున్న తర్వాత మనం మార్కింగ్ ఇచ్చిన విధంగా కట్ చేసేసుకోవాలి. నెక్ కట్ చేయకండి. ఇప్పుడే ఇక్కడ సైడ్ లూజ్ వైపుకు ఈ క్లాత్ మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. నెక్ మాత్రం కట్ చేయకండి. ఇప్పుడే ఇలా ఈ విధంగా ఫస్ట్ ఇది కట్ చేసేసుకోవాలి. ఇలా ఆర్మ్ రౌండ్ కట్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ వేసే వైపుకు మనం ఇక్కడ సైడ్ జాయింట్ వేసే వైపుకు ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్గా తీసేసుకోవాలి. మధ్యల వరకు ఇక్కడ మధ్యల నుంచి ఇక్కడ నేను చూపిస్తున్న దగ్గర నుంచి ఇలా క్రాస్గా సైడ్ జాయింట్ వైపుకు 1/2 ఇంచ్ అనేది తీసేసుకోండి. ఈ విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని సపరేట్ చేసేసుకోండి. ఇలా ఈ విధంగా రెండింటిని సపరేట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు
ఫ్రంట్ పార్ట్లో లోతు మార్కింగ్ వేసేసుకోవాలి. లోతు వచ్చేసి ఒక 1/2 ఇంచు లోతు అనేది వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్కి ఇలా గుర్తు పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఈ నెక్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఇలాగా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ లోతు కూడా మనం లోతు వేసాం కదా మార్కింగ్, ఈ లోతును కూడా కట్ చేసేసుకోవాలి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చెప్పేది అనేది మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇక్కడ నెక్ మనము మార్కింగ్ అనేది ఆలియా కట్ కోసము 4 ఇంచులు కింది నుంచి 4 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ సైడ్ జాయింట్ వరకు ఈ విధంగా చూడండి, ఇక్కడ 4 ఇంచుల మార్కింగ్ కింది నుంచి వేసేసుకోవాలి. 3-4 ఇంచులు వేసుకోవచ్చు. 4 ఇంచులు వేసేసుకొని ఈ విధంగా లైన్ వేసుకున్నాను. ఇలా లైన్ వేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి ఇలా క్రాస్గా ఇక్కడ నేను వేస్తున్న విధంగా ఈ విధంగా క్రాస్గా వేసేసుకోవాలి. ఇలా క్రాస్గా కొంచెం కిందికి డౌన్గా ఇలా వేసేసుకోవాలి మార్కింగు. ఈ విధంగా వేసేసుకొని మార్కింగ్ ఇచ్చిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆలియా కట్ మోడల్ అంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేసుకుందాము. నెక్ వచ్చేసి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ అని గుర్తుపెట్టుకోండి. బ్యాక్ పార్ట్ కూడా 3 ఇంచెస్ వెడల్పు అనేది పెట్టుకుంటున్నాను. ఇలా నెక్ డౌన్ కూడా ఒక 4 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. 3.5-4 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. నేను 3.5 పెట్టేసుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా కలిపేసుకోవాలి. బాక్స్ లాగా చేసుకోవాలి. కావాలంటే మీరు నెక్ ఇంకా కాస్త పెద్దగా అయినా పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ 3.5 పెట్టుకున్నాను. ఇలా మార్కింగ్ ఇచ్చిన విధంగా కట్ చేసేసుకోవాలి రౌండ్గా. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందాము. మెయిన్ క్లాత్ తీసేసుకొని మనం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. చుట్టూ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా వేసేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ కూడా తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ సెట్ అవుతుందో అక్కడ పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా ఇలా చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము జాయింట్ వేసుకున్నాక దాన్ని కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కోసము 4 మడతలు వచ్చేలాగా క్లాత్ వేసేసుకొని ఇక్కడ కింద లైన్ వేసేసుకోవాలి. ఖర్చు లైన్ క్లాత్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ వేసుకొని అలాగే ఖర్చు లైన్ ఒకటి వేసేసుకున్నాను. ఈ విధంగా మీకు హ్యాండ్ పొడవు ఎంత కావాలో అంత మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నేను హ్యాండ్ పొడవు అనేది ఖర్చుతో కలుపుకొని 17 ఇంచులకి మార్కింగ్ అనేది వేస్తున్నాను. చూడండి, ఖర్చుతో కలుపుకొని 17 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. ఇలాగా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇలా అవతల వైపున కూడా 17 ఇంచులకి మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసుకొని స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి. లైన్ వేసుకొని కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ కోసము బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకొని పైన ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి. 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి ఈ విధంగా ఆమ్ రౌండ్ లూజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. 7 ఇంచులు అనేది వచ్చింది. ఈ 7 ఇంచులని మనము హ్యాండ్ లూజ్ కోసము చంక లూజ్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా 7 ఇంచుల మార్కింగ్ వేసుకున్న తర్వాత ఖర్చు కోసము మళ్ళీ మనము 2 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకోవాలి. 3 ఇంచుల హ్యాండ్ డౌన్ అనేది వేసేసుకుంటున్నాను. ఈ విధంగా 3 ఇంచుల హ్యాండ్ డౌన్ వేసేసుకొని మనము మార్కింగ్ ఇచ్చిన విధంగా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నాక కింద హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ వచ్చేసి నేను 4.5 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. అలాగే ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ వేసేసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసేసుకొని లైన్ వేసేసుకోవాలి. పైన ఇక్కడ చంక దగ్గర లైన్ నుంచి ఇక్కడ కింద హ్యాండ్ లైన్ వరకు వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా వేసేసుకున్నాక మనం మార్కింగ్ ఇచ్చిన విధంగా కట్ చేసేసుకోవాలి.
ఇలా ఈ విధంగా హ్యాండ్ మొత్తం కట్ చేసుకొని ఇక్కడ భుజం దగ్గర ఒక టక్స్ మార్క్ పెట్టేసుకోవాలి. లోత్ అనేది తర్వాత తీసుకుందాము. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం సమానంగా కట్ చేసుకున్నాను. ఉల్టా వైపుకు వేసేసుకోండి. లైనింగ్ అనేది వేసేసుకొని జాయింట్ వేసుకోండి. ఇక్కడ నేను వేసుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చెప్తాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని దానికి నేను నెక్ పట్టీ అనేది వేస్తున్నాను. నెక్ పట్టీ కోసం ఇలా లైనింగ్ తీసేసుకున్నాను. లైనింగ్ తీసుకొని మెయిన్ క్లాత్కి సీదా వైపున చూడండి ఫస్ట్ లైనింగ్ పీస్ పెట్టి నెక్ పట్టీ కోసం ఆ క్లాత్ తీసుకున్నాను కదా, ఆ క్లాత్ పెట్టి దానిపైన ఇలా మెయిన్ క్లాత్ పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్కి సీదా వైపుకి వచ్చేలాగా వేసుకోండి. ఈ పట్టీ అనేది మనం సీదా వైపుకు వేసుకొని ఉల్టా వైపుకు తిప్పేసుకోవాలి. దాన్ని ఇలా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. నెక్ ఎలా ఉందో అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మధ్యలో నెక్ పీస్లో మధ్యలో ఉంది కదా, ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఉల్టా వైపుకు తిప్పేసుకోండి. ఉల్టా వైపుకు తిప్పేసుకొని 1 ఇంచున్నర క్లాత్ ఉండేలాగా చూసుకొని మిగతా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇక్కడ నేను కట్ చేస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ కట్ వి షేప్ వచ్చిన దగ్గర ఇలా అక్కడక్కడ ఇలా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలాగా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ అనేది ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఒక సైడు ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ని ఈ విధంగా మడిపి స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మడిపి స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఓపెన్ చేసి పైనుంచి లైనింగ్ పైన మనం వేసిన పీస్ ఉంది కదా, ఆ పీస్ పైన ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వేసుకుందాము. బ్యాక్ పార్ట్ కోసం కూడా ఇక్కడ క్లాత్ అనేది తీసేసుకొని ఇలా ఆ పీస్ పైన ఈ మెయిన్ క్లాత్ని పెట్టేసుకోవాలి. మెయిన్ క్లాత్ సీదా అనేది కింది వైపుకు ఉంది. ఈ విధంగా పెట్టేసుకొని నెక్ చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా నెక్ చుట్టూ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మధ్యలో క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా 1 ఇంచున్నర క్లాత్ ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్లు తిరిగే దగ్గర ఈ విధంగా కచ్చకలు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక సైడుకు ఈ విధంగా మడిపి స్టిచ్ వేసుకోవాలి. ఇందాక ఫ్రంట్ పార్ట్కి మడిపాం కదా, అదే విధంగా దీనికి కూడా ఇలా మడుపుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ మడపేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకున్నాక పైనుంచి దీనికి కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్లు వేసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి సీదాలు వచ్చేలాగా లోపల వైపుకి వచ్చేలాగా వేసుకొని ఈ షోల్డర్ అనేది జాయింట్ వేసుకుంటున్నాను. చూడండి ఇలా ఈ విధంగా ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. షోల్డర్స్ రెండు సమానంగా పట్టుకొని మనం 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ ఖర్చు మందంలో స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను ఏ విధంగా వేస్తున్నానో అదే విధంగా వేసేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయింట్ వేసుకున్న తర్వాత
ఈ క్లాత్ని ఈ విధంగా మనం ఎమ్మింగ్ పట్టీ వేసాం కదా, ఆ పట్టీని ఈ విధంగా లోపలికి మడుపుకొని ఇప్పుడు ఈ నెక్ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా లైనింగ్ని లోపలికి సమానంగా అనుకుంటూ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. మనము లోపల క్లాత్ అనేది ఉంది కదా ఎక్స్ట్రాగా, దానికి ఎమ్మింగ్ చేసేసుకోవాలి ఆ పట్టీకి. ఇలా చివరన స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల క్లాత్ అనేది ఎమ్మింగ్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్ మొత్తం స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేద్దాము. హ్యాండ్ తీసేసుకొని కింద ఇలా ఉల్టా వైపుకి వచ్చేలాగా ఈ విధంగా ఇలా చిన్నగా ఒక మడత మడిపి ఇంకొక మడత మడుపుతున్నాను. 2 మడతలుగా మడుపుతున్నాను. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి నేను లైనింగ్ వేయట్లేదు. ఇలా ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. కింద చూడండి ఈ విధంగా ఇలా కిందన 2 మడతలుగా వేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ 2 ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను పెడుతున్న విధంగా ఇలా 2 సీదాలు వచ్చేసి లోపల వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా మడపాలి. హ్యాండ్స్ని మడుపుకొని ఇక్కడ లోత్ అనేది తీసుకుంటున్నాను. చూడండి 2 సీదాలు వచ్చేసి లోపల వైపుకి వచ్చేలాగా ఈ విధంగా 2 హ్యాండ్స్ని పెట్టేసుకొని ఇప్పుడు మనం ఖర్చు వదిలేసి పైన భుజం దగ్గర 1 ఇంచ్ వదిలేసి ఒక 1/2 ఇంచు లోతు చిన్నగా ఇలా లోతు అనేది తీసేసుకోవాలి. 1/2 ఇంచు 3/4 ఇంచు వచ్చేలాగా తీసుకోండి. ఈ విధంగా ఇలా ఈ విధంగా లోతు తీసిన తర్వాత ఇక్కడ కచ్చక పెట్టుకోవాలి. ఇలాగా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్ మనము డ్రెస్ ఫోల్డింగ్ వేస్తాం కదా, అంటే బ్లౌజ్ ఫోల్డింగ్ అనుకోండి. బ్లౌజ్ ఏ విధంగా ఫోల్డింగ్ వేస్తామో కటింగ్ చేసేటప్పుడు దీన్ని కూడా అలా 2 మడతలుగా వేసేసుకొని 2 కోర్లు ఒక సైడ్కి వచ్చేలాగా వేసుకొని ఈ విధంగా మళ్ళీ దాన్ని ఇలా 4 మడతలుగా వేసుకున్నాను. ఇక్కడ నేను వేస్తున్న విధంగా ఇలా 4 మడతలుగా వేసుకోండి. ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఈ విధంగా మడుపుకోవాలి. మడుపుకున్న తర్వాత మీకు ఎంత పొడవు కావాలో అంత దానికి ఖర్చు కలుపుకొని పెట్టుకోండి బాటమ్ పార్ట్ అనేది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనము బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ని ఒక 4 ఇంచులు అనేది ఎక్కువ పెట్టుకోవాలి. మనం ఆలియా కట్ అని ఫ్రంట్ పార్ట్లో కటింగ్ చేసాం కదా, ఇక్కడ ఆ క్లాత్ అనేది బాటమ్ పార్ట్కి పెట్టేసుకోవాలి. ఆ క్లాత్ని ఎక్స్ట్రాగా అక్కడ కట్ చేసిన 4 ఇంచులు ఇక్కడ దీనికి పెట్టేసుకోవాలి బాటమ్ పార్ట్కి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి 4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ పైన ఉన్న క్లాత్ ఏమో బ్యాక్ పార్ట్ కోసము, ఇక్కడ కింద ఎక్స్ట్రా ఉన్నదేమో ఫ్రంట్ పార్ట్ కోసము. మనం ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ పెట్టుకోవాలి కదా క్లాత్, అందుకోసము 4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇక్కడ నేను 36 ఇంచులు అనేది మార్కింగ్ వేస్తున్నాను. ఖర్చు కలుపుకొని మీకు ఎంత కావాలో అంత ఖర్చు కలుపుకొని వేసేసుకోండి. ఈ విధంగా ఇలా లైన్ వేసేసుకున్నాను. ఇలా మీరు గుర్తు అనేది పెట్టుకోండి. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు అని చెప్పేసి స్టిచ్ చేసేటప్పుడు గుర్తుగా ఉంటుంది. ఓపెన్ ఉన్న సైడ్కి మనం ఇలా 4 ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా అలాగే 2 ఇంచులు మనం ఖర్చు పెట్టేసుకున్నాం కదా బాడీ పార్ట్కి, ఇక్కడ కూడా 2 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం ఆలియా కట్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్, అందుకోసం అని చెప్పేసి దీనికి ఫ్రంట్ పార్ట్లో బాటమ్ పార్ట్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి. బాడీ పార్ట్లో 4 ఇంచులు తక్కువ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ బాటమ్ పార్ట్కి 4 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను లైన్ వేస్తున్నాను కదా, ఈ విధంగా క్రాస్గా ఇలా వేసేసుకోవాలి. ఇక్కడ సైడ్ ఓపెన్ సైడ్ వరకు ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా లైన్ వేసేసుకొని ఈ లైన్ వేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి బాటమ్ పార్ట్కి.
ఇలా ఈ విధంగా బాటమ్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా. లైనింగ్ కూడా అంతే సేమ్, ఇందాక అది ఎలా మడత వేసుకున్నామో ఇది కూడా ఇలా ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో వచ్చేలాగా వేసేసుకోవాలి. వేసుకొని దీనికి కూడా చూడండి 4 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇలా బ్యాక్ పార్ట్కి 4 ఇంచులు తక్కువ పెట్టుకున్నాను, ఫ్రంట్ పార్ట్కి 4 ఇంచులు ఎక్కువ పెట్టుకున్నాను. ఇలా ఈ విధంగా పెట్టేసుకున్నాక దీన్ని కూడా ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఇలా ఓపెన్ సైడ్ నుంచి ఇక్కడ మన వైపుకు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఇక్కడ పొడవు వచ్చేసి ఇందాక మనం మెయిన్ క్లాత్కి ఎంత తీసుకున్నామో దానికంటే ఒక 2 ఇంచులు తక్కువ తీసుకోండి. ఇలా మార్కింగ్ ఇచ్చిన విధంగా కట్ చేసేసుకోవాలి లైనింగ్ని. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సైడ్కి ఇలా జాయింట్ ఉంది, దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఇలాగా మెయిన్ క్లాత్ తీసుకొని దానికి ఇక్కడ సైడ్కు 2 ఇంచులు వదిలిపెట్టేసుకొని అక్కడి నుంచి కుర్చీలు అనేది పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా దగ్గరగా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెట్టేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్స్కి కూడా పెట్టుకోవాలి. సమానంగా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకే లెవెల్లో పెట్టేసుకోవాలి చిన్న చిన్నగా. ఇలా అన్ని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ చివరన 2 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, అక్కడి వరకు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక చూడండి మనము బాడీ పార్ట్ తీసుకొని దానికి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా చూసుకోవాలి. కరెక్ట్గా అది ఎంత ఉందో బాడీ పార్ట్ ఇక్కడ కూడా అంతే కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని పెట్టేసుకోండి. రెండిటికి సమానంగా రావాలి. మీరు కుచ్చులు కాస్త అడ్జస్ట్ చేసుకొని చేసేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా నడుము లూజ్ అనేది కరెక్ట్గా రావాలి బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్కి. ఇక్కడ నేను లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా మొత్తం అన్నిటికీ ఫ్రిల్స్ అనేది పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకున్నాను. చేసుకున్నాక ఇక్కడ మిడిల్లో నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ బాటమ్ పార్ట్ని రెండింటిని జాయింట్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా మధ్యలో నుంచి వేసేసుకుంటున్నాను నేను. ఇలా ఈ విధంగా మధ్యలో నుంచి వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇలా సగానికి వేసిన తర్వాత మళ్ళీ సగానికి వేసుకోవాలి. రెండిటికి బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్కి 2 సీదాలు అనేది లోపల వైపుకి వచ్చేలాగా వేసుకోండి. వేసుకొని ఈ జాయింట్ అనేది వేయాలి రెండిటిని. ఈ విధంగా కరెక్ట్గా పట్టుకొని ఫ్రిల్స్ అనేది మడుపుకోకుండా లోపల మడత పడకుండా చూసుకొని జాయింట్ వేసేసుకోవాలి. ఇలా మధ్యలో కచ్చకలు పెట్టేసుకోండి. అక్కడక్కడ ఇలా చిన్న చిన్నగా పెట్టుకొని పైనుంచి ఒక స్టిచ్ వేస్తున్నాను. కావాలంటే ఈ ప్లేస్లో లేస్ కూడా వేసుకోవచ్చు. నేను లేస్ వేయట్లేదు. మనం ఆలియా కట్ చేసాం కదా, ఆ ప్లేస్లో లేస్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా జాయింట్ వేసేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకున్నాక హ్యాండ్స్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. మనం హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా పెట్టుకొని జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా సగం నుంచి వేసుకున్నాక మళ్ళీ మిగతా సగం నుంచి వేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా వేసేసుకున్నాక మీరు సైడ్ జాయింట్ కూడా వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ కూడా వేసేసుకోవాలి. మొత్తం నేను ఇక్కడ ఒకటే వేసి చూపిస్తున్నాను. మనం మార్కింగ్ ఇచ్చిన విధంగా సైడ్ జాయింట్ కూడా వేసేసుకోవాలి. నేను ఇంకొక హ్యాండ్ సైడ్ జాయింట్ మొత్తం అనేది వేసేసుకున్నాను. ఫిట్టింగ్ కూడా ఎంత కావాలో అంత ఫిట్టింగ్ అనేది వేసేసుకున్నాను కటింగ్లో ఇచ్చిన విధంగా. ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చింది. స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఈ విధంగా వచ్చింది. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో లేస్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను లేస్ ఏం వేయట్లేదు కాబట్టి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాను. ఇలా ఈ విధంగా ఆలియా కట్ మోడల్ డ్రెస్ అనేది ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.